ఫిబ్రవరి 15 చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2017 ఫిబ్రవరి 15న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించారు. ఇంతకు ముందు ఇప్పుడు ఒకేసారి ఇన్ని ఉపగ్రహాలను ప్రయోగించలేదు. అయితే 2014 సంవత్సరంలో రష్యా ఒకేసారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇక ఈ ఇస్రో మిషన్ లో పంపిన 104 ఉపగ్రహాలలో 3 భారతదేశానికి చెందినవి కాగా మిగిలిన 101 ఉపగ్రహాలు ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ ఇంకా అమెరికాకు చెందినవి. 104 ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డు 4 సంవత్సరాలు ఇస్రో పేరిట ఉంది. ఆ తర్వాత 2021 జనవరిలో అమెరికన్ ఆవిష్కర్త ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఒకే మిషన్ లో 143 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో రికార్డును బద్దలు కొట్టింది. ఇక ఈ మిషన్ కు ట్రాన్స్పోర్టర్ 1 అని పేరు పెట్టారు. 1948 ఫిబ్రవరి 15న ప్రముఖ హిందీ కవయిత్రి ఇంకా రచయిత్రి సుభద్ర కుమారి చౌహాన్ మధ్యప్రదేశ్ లో మరణించారు. ఆమె ప్రసిద్ధ కవిత ఝాన్సీకి రాణి సుభద్ర కుమారి చౌహాన్ జాతీయ స్పృహ కలిగిన కవయిత్రి. స్వాతంత్ర పోరాటంలో అనేక సార్లు జైలు హింసను అనుభవించిన తర్వాత కూడా ఆమె తన భావాలను కథల ద్వారా కూడా వ్యక్తపరిచారు. సుభద్ర కుమారి చౌహాన్ ప్రసిద్ధ రచనలలో ఝాన్సీకి రాణి, వీరన్ కా కైసా హో వసంత్, రాఖీకి ఛాలెంజ్, యూనిక్ డొనేషన్ ఇంకా టాయ్స్ వాలా ఉన్నాయి. చూసారుగా ఫిబ్రవరి 15 చరిత్రలో ఈ రోజు విశిష్టత ఏంటో తెలుసుకున్నారు కదా. మరి మళ్ళీ ఇలాంటి విశేషాలన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిధమ్ తెలుగు ఛానల్. నమస్తే.